జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. మా ఊరికి లాయర్ గారు వచ్చారని చూద్దామని ఎంతో సంతోషంగా వచ్చాను. వెళ్ళమని చెప్తున్నాను కదా, లేదంటే దెబ్బలు పడతాయి. అయ్యో, అదేంటమ్మాయి గారు దెబ్బలు పడతాయి అంటున్నారు? సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వంశీ, వంశీ ఆగు. పిల్లలు, మీరు వస్తున్నారని చెప్పి మంచి మంచి పిండి వంటలు చేయించాను. ఇవన్నీ తినేయాలి మీరు. ఇవన్నీ చూస్తుంటేనే నోరూరిపోతుంది తాతయ్య. ఇవన్నీ తినేస్తే నా పొట్ట ఫుట్బాల్ అయిపోతుందేమో. అల్లుడు గారు, మీరు కూడా ఓ పట్టు పట్టాలి. ఇక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళేటప్పటికి కూసింత ఒళ్ళు చేయాలి. నేను ఒళ్ళు చేస్తే మీ అమ్మాయికే కష్టం. ఏంటండి? అబ్బో, ఏమో అనుకున్నా, చమత్కారివే. మీ గోదావరిళ్ళ ఎటకారం తట్టుకోవాలంటే కాస్త చమత్కారం ఉండాలిగా. అమ్మరాణి, ఝాన్సీ ఏమి తిందా? తను తర్వాత తింటానందిలే బాబాయ్. తనకేం కావాలో చూసుకో అమ్మా. నేను పొలం దాకా వెళ్ళొస్తా. అలాగే బాబాయ్. అక్క, నువ్వు కూడా తినక్క. నాకు వద్దులే, నువ్వు తిను. తీసుకో. ఏంటమ్మాయి గారు బాగున్నారా? అబ్బాబాబా, ఈ పొలం పని ఉంది చూశారు, క్షణం తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. చాకరీ ఎక్కువ, చేతికొచ్చేది తక్కువ. అదేంటమ్మాయి గారు ఏదో పగటేసిగాని చూసినట్టు అట్ట చూస్తున్నారు, కళ్ళు పత్తికాయల్లో చేసుకుని. ఏంటండి బాబు, బోన్లో దోషం చూసినట్టు ఇంకా అంతే చూస్తున్నారు? నా మొహంలో పాత నేరస్తుడు ఏమైనా కనిపిస్తున్నాడా? ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. మీ కాబోయేవాడి గురించి కలలు కంటున్నారా? మా రాణితో వచ్చింది మీరే కదా అమ్మాయి గారు? అంతా కులాసేనా? మా రాణి అంతా చెప్పిందండి. మీరు గొప్పోరండి. మీరు సిటీలో పెద్ద లాయర్ అంట కదండి. ఇప్పుడు జడ్జి గారి దగ్గర పెద్దది శుద్ధి లాంటిది ఉంటుంది కదా. ఈసారి వచ్చేటప్పుడు అలాంటిది ఒకటి పట్టుకోరండి. జీడిపికలు పగడగొట్టడానికి బాగుంటుంది. మిమ్మల్ని చూస్తే పెళ్ళైనట్లు లేదు. మీ జోడికి తగ్గట్టు మంచి పోలీసుని చూసుకొని మనవాడండి. లాయరు పోలీసు జంట సన చక్కగుంటది. వస్తానండి. అక్క, అక్క రా అక్క, ఎక్కడున్నావు? వస్తున్నా రాణి.
స్నాక్స్ తీసుకో అక్క. వద్దు రాణి, పోనీ ఈ పూతరే కన్నా తీసుకో. నాకొద్దు రాణి. ఏమైందక్క? ఉహుం, ఏం లేదు, చెప్పక్క ఏమైందో. ఏం లేదు రాణి. ఐ లవ్ యూ ఝాన్సీ. అయ్యో రామా, ఏంటినా ఎక్కడ పడితే అక్కడ ఇలా కనిపిస్తున్నారు? చూడండి, మీరు నా ఊహ అని నాకు తెలుసు. ఇంకొకసారి నా కంటికి ఇలా కనిపించారనుకో, మిమ్మల్ని ఇక్కడే చంపేస్తాను. అయ్యో బాబాయ్, ఝాన్సీ, అక్క, వద్దు. బాబాయ్, అయ్యో అక్క, అక్క ఏం చేస్తున్నావు? అక్క, అక్క ఝాన్సీ. బావగారు. బాబాయ్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? మేము ఇక్కడ ఉన్నట్టు నీకు ఎలా తెలుసు? మీరు చెప్పకపోతే ఆ మాత్రం నేను కనుక్కోలేను అనుకుంటున్నారా? మీరు లాయర్ అయితే నేను పోలీస్ని. మీకు వాదించడం తెలిస్తే మాకు విచారించడం తెలుసు. మా ఇన్ఫార్మర్లు మాకుంటారు. అమ్మయ్యా, గౌతమ్ బావ గారు కూడా వచ్చారు. ఇప్పుడు ఏ లోటు లేకుండా మనం సంక్రాంతి పండగ హ్యాపీగా చేసుకోవచ్చు. బాబాయ్, పండక్కి ఎంజాయ్మెంట్ అద్దిరిపోవాలి. నేను వచ్చేసాను కదా, ధూమ్ ధామ్ చేసేద్దాం. హే! హే! సరే సరే, లోపలికి రండి. హే! ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.